హలో అండి, ఈరోజైతే మీకు సింపుల్ పద్ధతిలో అయితే ఇదిగోండి నేను పైపింగ్ ఎలా వేస్తున్నానో చూపిస్తాను నా స్టైల్లో. ఇదిగోండి నేనైతే క్రాస్గా అయితే పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని క్రాస్ పీసులు అన్నీ కట్ చేసుకొని అన్నీ కూడా జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే అవసరమో ఇంకా పైపింగ్ థ్రెడ్ తీసుకొని మిడిల్లో పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసి అయితే కుట్టేస్తున్నాను. నార్మల్ పాదంతో కూడా ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేశారు అంటే ఈజీగా వచ్చేస్తుందండి. వన్ సైడ్ పాదము అట్లా ఏం అవసరం లేదు. మనకి మన దగ్గర ఉన్న నార్మల్ ఉంటుంది కదా మిషన్ది, ఆ పాదంతోనే మనం ఈజీగా పైపింగ్ అనేది కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే కుట్టేటప్పుడు అయితే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఎలా అంటే ఇదిగోండి ఇలా మనము ఫస్ట్ కొంచెం మీరు ఒకవేళ మీకు ఇంకా కరెక్ట్గా రావట్లేదు అంటే ఇలా ఒకసారి కత్తెరతో ఇలా ఒక సైడు పాదం అనేది కొంచెం అలా అనండి, అంటే మనకి ఒక సైడే పడిద్ది అనమాట కుట్ట అనేది. అండ్ అలాగే కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఒక వేలుతో ఇలా మధ్యలో థ్రెడ్ అనేది అటు ఇటు పోకుండా ఇలా వేలు పెట్టేసుకుంటూ ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ కుట్టేటప్పుడు అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి, లేదంటే అటు ఇటు పోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక వేలుతో ప్రెస్ చేస్తూ, అంటే మనకి ఆ థ్రెడ్ అనేది ఎక్కడి వరకు ఉందో అలా ప్రెస్ చేసుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, ఈజీగా కుట్టేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ మెథడ్లో మీరు ఫాలో అయితే మనం నార్మల్ పాదంతోనే కుట్టేసుకోవాలి. మనము వన్ సైడ్ పాదం అట్లా ఇంకేమి పాదాలు యూజ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించదు. మీరు మళ్ళీ పాదాలు మార్చడము మళ్ళీ పెట్టడం ఇదంతా రిస్క్ అనమాట. ఉన్న సైజుతోనే మనము కుట్టేసుకోవచ్చు. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, అక్క థ్రెడ్ ఏది వాడాలి ఏంటి, ఒకవేళ లావు థ్రెడ్ వాడినా కూడా ఇలా వస్తుందా అంటే లావు థ్రెడ్ వాడితే మాత్రం రాదు. కరెక్ట్గా 9 to 12 నెంబర్ ఉంటుంది కదా, 12 నెంబర్ అని కూడా దొరికిద్ది. నేనైతే 9 to 12 అనే నెంబర్ ఉంటుంది రౌండ్ది, అలాంటి థ్రెడ్ అయితే వాడతానమాట. అలాంటి థ్రెడ్ వాడితే మనం నార్మల్ పాదంతోనైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ సైజు ఉంటుంది అనమాట, థ్రెడ్స్లో కూడా ఎక్కువ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాడితే మాత్రం రాదు, సన్నటి థ్రెడ్ అయితేనే వస్తుంది. అది కూడా 9 to 12 నెంబరు లేదా 12 నెంబర్ కూడా దొరుకుతాయి. అలాంటి థ్రెడ్ మాత్రమే వాడాలి. మీకు ఆల్రెడీ ఒకసారి నేను నా ఛానల్లో చూపించాను ఏ థ్రెడ్ వాడితే ఎలా వస్తుంది ఏంటి అనేది, నెంబర్ కూడా చూపించాను అనమాట. కానీ ఇప్పుడు కాదు, ఒక 1 year బ్యాక్ మన షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను చూపించాను అనమాట, చాలామంది అడిగితే. అండ్ ఇప్పుడు కూడా మీకు వీలైతే ఇంకా తెలియట్లేదు అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ థ్రెడ్ నెంబర్తో సహా నేను ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఏది వాడితే మీకు బెస్ట్ అనేది. తెలియని వాళ్ళు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మొత్తం కూడా కొట్టేసుకోవాలి. చూసారు కదా. ఇంకా ఇలా కాకుండా మనము డైరెక్ట్గా బ్లౌజ్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అది ఇంకొకసారి ఆ మెథడ్ అనేది చూపిస్తాను. నేను ఎక్కువ మాత్రం ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటాను. అదేంటంటే కొంచెం తక్కువ అనమాట, అది కూడా చాలా ఈజీ. అది ఈజీగా ఉన్నవాళ్ళు అదే వేస్తూ ఉంటారు, ఇది ఈజీగా ఉన్నవాళ్ళు ఇలానే ప్రిపేర్ చేసుకుంటూ వేస్తూ ఉంటారు అనమాట. మొత్తానికి మనకైతే ఖర్చు అనేది ఎక్కువ ఉండకూడదు, ఒక 1/4 ఇంచ్ అట్లా ఖర్చు ఉండాలి. అంటే మనకి థ్రెడ్కి క్లాత్కి మధ్యలో ఒక 1/4 ఇంచ్ ఉండాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి 1/4 ఇంచ్ ఉండాలి. లేదు మనము దీన్ని ఫోల్డ్ చేసి కుడతాను చూడండి పైపింగ్ వేసిన తర్వాత, అలా అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అది చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రం 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఎక్కువ ఖర్చు ఉందనుకోండి మనకి రౌండ్ షేపులు కానీ కర్వ్స్ దగ్గర కానీ నీట్గా రాదనమాట, లేచినట్టుగా పైకి వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే 1/4 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఖర్చు ఎక్కువ ఉందనుకోండి అసలు రౌండ్ షేప్ దగ్గర నీట్గా ఉండదనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా ఎంత సింపుల్గా మనము ఇంత పెద్ద సైజు పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాము. చూసారు కదా 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి మనకి కుట్టుకి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇలా పైపింగ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు 2 విధాలుగా యూజ్ అవుతుంది. పైపింగ్ ఎలా వేయాలనేది యూజ్ అవుతుంది, ఏ నెంబర్ వాడాలి ఏంటనేది తెలుస్తుంది. తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తారనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక వీడియోలో. ఇదిగోండి మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టుగా పాదంకి మనము గ్యాప్ అనేది ఒక 1/4 ఇంచ్ మాత్రం, లేదు ఒక పాదం వరుసన ఇలా కుట్టుకుంటూ పైపింగ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ లైనింగ్కి వేసుకోవాలి.
ఓకేనా. ఇక్కడైతే కొంచెం ముడతల్లాగా వచ్చేసింది, అదైతే ఓపెన్ చేసి మళ్ళీ కుడుతున్నాను. ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉంటుంది అనమాట, అయినా కూడా మనం నీట్గా ఇలా ఓపెన్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, మనకి పాదంకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోనే వస్తుంది మనం కుట్టే పైపింగ్ అనేది. మనం పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నార్మల్గా మనము బ్లౌజ్లో ఎలా కుడతామో అదే స్పీడ్తో కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఈ విధంగా రెండిటికి అంటే బ్యాక్ ఫ్రంట్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే బ్యాక్ వేసేసాను అనమాట. అయితే హ్యాండ్స్కి వేయాలని చూశాను, హ్యాండ్స్ అయితే మీకు స్ట్రైట్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, అందుకని నేను హ్యాండ్స్ అనేది చూపించట్లేదు. మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్. అయితే ఫ్రంట్ పార్ట్ కుట్టే ముందు మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లైనింగ్కి వేసాం కదా, లైనింగ్కి వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా పెట్టాలో చూడండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఇలా పెడితే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది, ఖర్చులు అలాంటివి బయటికి కనబడకుండా బోటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట మనం వేసే పైపింగ్ అనేది. కానీ బ్లౌజ్ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది కింద పెట్టేసి పైన మనకి మెయిన్ వైపు పెట్టేశాను. అలాగే పైపింగ్ వేసింది మధ్యలో ఉంది. ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అయితే రివర్స్లో పెట్టాను, పైపింగ్ ఎటు సైడ్ వేసామో లైనింగ్కి దాన్ని రివర్స్లో పెట్టేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి, మిడిల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మీకు గమనించారా, ఈ కుట్టు అయితే కనబడుతుంది అనమాట. మన కింది వైపు పైపింగ్ వేసింది పెట్టాము, అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే రెండు మెయిన్ క్లాతులు అనేది కింది వైపు ఉన్నాయి, ఇది ఉల్టా వస్తుంది, అంటే లోపలికి వెళ్ళిపోతుంది, కిందిది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి చూపించే మెయిన్ క్లాత్ అండ్ దానిపైన ఇలా పెట్టాం కదా రివర్స్లో, అది పైనకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇంతకుముందు కుట్టిన పైపింగ్ ఉంటుంది కదా దారము, అదే దారం వెంటనే మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, సేమ్ దానిపైనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అది కట్ చేసేసుకోవాలి. అయితే ఇంకొక పద్ధతిలో కూడా మనం సింపుల్గా కుట్టుకోవచ్చు, అది ఇంకొకసారి చూపిస్తాను. ఆ మెథడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఇంకా ఇటు సైడ్ కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదని, చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇది మెయిన్గా గమనించవలసిన విషయం అనమాట. మనం చెక్ చేసుకోకుండా కట్ చేసామనుకోండి, ఎక్కడైనా కుట్టు సరిగా పడలేదు అనుకోండి, అప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఇంకా వేస్ట్ అయిపోతుంది అనమాట, అక్కడ సరిగా కుట్టడానికి రాదు. అందుకని ఒకసారి ఇలా చూసుకొని ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి, కొంచెం దగ్గరే ఇవ్వండి, ఎందుకంటే మనకి ఈ షేప్ అనేది నీట్గా తిరగాలి కదా. దగ్గరగా చూసుకుంటూ, అంటే లోపల దారం అనేది కట్ కాకుండా చూసుకొని చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసేయండి రౌండ్గా. ఓకేనా. ఈ విధంగా రౌండ్గా క్రాస్గా ఇవ్వండి, స్ట్రైట్గా ఎప్పుడు కానీ కట్స్ ఇవ్వకూడదు. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేయండి, ఇది మనకి మెయిన్ వైపు వస్తుంది. ఓకేనా, నేను చెప్పింది అర్థమైంది కదా. పైపింగ్ చూడండి చిన్నగా అనిపిస్తుంది, ఈ మెయిన్ వైపు ఓన్లీ లైనింగ్ క్లాత్ పైనే కుట్టుపడాలి, అటు పైపింగ్ మీద పడకూడదు, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఆ కచ్ అనేది ఇటు సైడ్ పెట్టేసుకొని లైనింగ్ వైపు పెట్టేసుకొని ఆ కుట్టుకి మధ్యలో, అంటే ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ దారం పక్కనే లైనింగ్ క్లాత్ మీద కుట్టు వేసేసుకోండి రౌండ్గా. వేసేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా ఈ షేప్ అనేది తిరిగిద్ది అనమాట. చూసారు కదా, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పైపింగ్ ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. అయితే దీని మీద ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ఏం ఐరన్ చేయట్లేదు, ఐరన్ చేయకపోయినా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఒకసారి ఇలా గోరుతో ఇలా కొంచెం ప్రెస్ చేయండి, అంతే నీట్ ఫినిషింగ్ అనేది కనబడుతుంది. చూసారా ఎంత బాగుందో, సన్నగా పైపింగ్ రౌండ్ షేప్ అనేది కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనికి మనం మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసులేండి, నేను ఎక్కువగా చూపించాను, ఓన్లీ పైపింగ్ వేసేది మాత్రమే చూపిస్తాను, మీకు అదే ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా మనం లైనింగ్ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ తర్వాత మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా మనం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్. పైపింగ్ వేయడం ఎంత ఈజీనో మీకు అర్థమైంది కదా, కానీ
పైపింగ్ వేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. అలాగే లైనింగ్ జాయింట్ చేసినప్పుడు కూడా మనము నీట్గా సర్దుకుంటూ లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టము, ఎందుకంటే ఇలా లేచే క్లాతులు ఉంటాయి చూడండి, అవి కొంచెం ముడతల్లాగా వస్తూ ఉంటాయి, లేదా జార్జెట్ క్లాత్లు కూడా ముడతల్లాగా వస్తాయి. వాటిని లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా పద్ధతిగా మనము కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు అయితే ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లు అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను. ఈరోజు నేను కుట్టే బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ప్లస్ ఫ్రంట్ ఓపెనే. అయితే ఏం చేశానంటే దాన్ని నేను కట్ చేయకముందే పైపింగ్ అనేది వేస్తాను, ఎలా వేస్తానో చూపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ మనకి ఆల్రెడీ కుట్టేసాము కదా, ఇంతకుముందే ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసాము పైపింగ్ లైనింగ్కి. అయితే మనకి మిడిల్లో కట్ చేయాలన్నమాట. ఇది ఫ్రంట్ ఓపెను, ఇక్కడ మధ్యలో లైన్ ఉంది కదా, అక్కడ మనము ఫ్రంట్ ఓపెన్ చేయాలి. కానీ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మెయిన్ క్లాత్కి ఇది అటాచ్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేద్దాం అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఎందుకంటే రెండు పీసులు వేయాలి కదా మనము. ఆ 2 పీసులు వేసే కంటే ఒకటేసారి ఇలా పెట్టేసి మనము ఈ పైపింగ్ అనేది సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకొని ఆ తర్వాత మిడిల్లో కట్ చేసేసుకొని మనము ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఆ విధంగా లేదు మనకి బ్యాక్ ఓపెన్ అనుకోండి, ఇలానే వేసేస్తాము. మీకు ఐడియా ఉంది కదా, బ్యాక్ ఓపెన్ అయితే ఇది అటాచ్ ఉంటుంది, ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు అనేది వేస్తున్నాం. చూసారా పైపింగ్ ఆల్రెడీ మనం లైనింగ్కి వేసాం కదా, ఆ లైనింగ్కి వేసిన పైపింగ్ కుట్టు అయితే ఇలా రౌండ్గా కనబడుతుంది మీకు, ఇక్కడికి కూడా క్లియర్గా కనబడుతుంది కదా. ఆ కుట్టు పైనే మనము మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. అప్పుడు నీట్గా ఒకటే లెవెల్లో వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది. ఎంత బాగా వస్తుంది అంటే మన పైపింగ్ అసలు పైపింగ్ థ్రెడ్ ఉందా లేదా దాంట్లో అంత అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత నీట్గా ఉంటుంది, ఒకటే సైజులో ఉంటుంది పైపింగ్ కూడా. ఒకటి లావుగా ఒకటి సన్నగా కొంతమంది కుడుతూ ఉంటారు, అలా అస్సలు ఉండదు అనమాట. చూసారా, చెప్పాను కదా ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మనం ఎంత బాగా కుట్టినా కూడా అప్పుడప్పుడు కొంచెం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయాలి, దగ్గరగా ఇచ్చేసేయాలి. రౌండ్ షేప్ తిరగాలి కదా నీట్గా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారా నేను కత్తెర ఇలా పెడుతున్నాను. స్ట్రైట్గా ఎప్పుడు కానీ కట్స్ అనేది ఇవ్వకూడదు, క్రాస్గా ఇలా ఇవ్వండి. ఇవి చిన్న చిన్న టిప్సే అనుకోవచ్చు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. స్ట్రైట్గా ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకని క్రాస్గా ఇవ్వాలి. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే ఖర్చు అనేది ఇటువైపు పెట్టేసి లైనింగ్ వైపు పైపింగ్ పక్కనే కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. లైనింగ్ పైన ఇలా మొత్తం కూడా రౌండ్గా వేసేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంకా మనము సేమ్ ఇంతకుముందు లాగానే మెయిన్ క్లాత్కి అనేది లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ. చాలా సింపుల్ అండి, వేస్తూ ఉంటే వస్తుంది. ఒకసారి కొంచెం రాకపోవచ్చు, సెకండ్ టైం కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు, థర్డ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుందండి. కానీ మనం ట్రై చేయాలి, ట్రై చేయకుండా ఏది కానీ రాదండి. మనము చెప్పినా రాదు, చూసినా రాదు, మనం ప్రయత్నిస్తేనే వస్తుంది అది. ఒక బ్లౌజ్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ సెకండ్ బ్లౌజు అర్థమవుతుంది, థర్డ్ బ్లౌజ్కి ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. అలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నించాలి ఖచ్చితంగా. ఏది కానీ చూడడం కానీ చెప్పడం కానీ ఈజీనే, కానీ ప్రయత్నం చేయడమే గ్రేట్ అనమాట. ప్రయత్నం చేస్తే రావడమో రాకపోవడమో మనకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకసారి 2 సార్లు ట్రై చేయండి. రాలేదు అంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి నా స్టైల్లో నేను చూపిస్తాను. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఇంకా మెయిన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా పైన, ఆ మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ లైనింగ్ ఏ సైజుకి ఉందో ఆ సైజుకి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో కట్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా కట్ చేసుకోకుండా వీలైతే ఒక 2 స్టిచ్చెస్ వేసుకొని మిడిల్లో మనం మార్క్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా మార్క్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంకా పైపింగ్ వేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఒకటే విధంగా అనేది ఏముండదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ నా స్టైల్లో నేను ఇలానే వేస్తాను. ఇంకా వేరే విధంగా కూడా వేసుకోవచ్చు, అది ఎలా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అనేది చూపిస్తూ ఉంటాను.
చూసాక ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఏమైనా థ్రెడ్స్ అలాంటివి ఉంటే కట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోండి, ఇంకా సూపర్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కస్టమర్స్కి అసలు కస్టమర్స్ చూస్తారంటే ఫిదా అయిపోతారనమాట, ఎంత బాగా కుట్టారు ఏంటి అనేది. పైపింగ్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ మధ్యలో ఉన్న మన కస్టమర్స్కి అయితే. ఓకేనా, ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కడైనా ఇంకా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.